नाजरीन अस्सलाम वालेकुम। IAD टुडे के खबरनामे में आपका खैर मकदम करते हैं। आइए बढ़ते हैं तफसीलात की तरफ। तेलंगाना हुकूमत के आबपाशी प्रोजेक्ट्स पर अरसे दराज से मुख्तलिफ गोशों से तनकीदों के चलते आज स्पीकर असम्बली के चैम्बर में P श्रीनिवास, CM KCR, चीफ सेक्रेटरी SK जोशी और आबपाशी के बहुत सारे अहदेदारों का एक इजलास रखा गया, जिसमें कालेश्वरम प्रोजेक्ट के पानी को SRSP तक उजलत में पहुंचाने पर तबादला ख्याल किया गया। CM KCR ने आज ऐवान असम्बली में बयान दिया है कि ख़ास तौर पर ज़िले निज़ामाबाद में पीने के पानी के बंदोबस्त के लिए हुकूमत ने कई इक़दाम किए हैं, जबकि आबपाशी के लिए भी पानी की निकासी के इंतज़ामात को तय कर दिया गया है। इस सिलसिले में हुकूमत की जानिब से मुताल्लिक़ा अहदेदारों को एक मजबूत प्लान बनाने पर मामूर कर दिया गया है। గోదావరి అటుబారుతుంటది, కన్నెపల్లి పంప్ హౌస్ వచ్చిన తర్వాత నీళ్ళు ఇటుబారుతుంటాయి అధ్యక్ష. ఇది మ్యాన్ మేడ్ రివర్ 3 TMC కెనాల్ ఏదైతే ఉందో గోదావరి ఏమో అటుబారుతుంది సార్. ఇప్పుడు పోతే అది చాలా చూడ చక్కని ప్రదేశంగా మారి అందుకే లక్షల మంది జనం పోతా ఉన్నారు. గోదావరి అటుబారుతుంటది, ఈ కాలువ ఇటుబారుతుంది. ఇట్ట పారి పైకి ఎగబాకి 200 కిలోమీటర్లు దాటి రవాణా మంత్రి ప్రశాంత్ రెడ్డి గారి యొక్క నియోజకవర్గంలో ముప్కాల్ మండలంలో శ్రీరామ్ సాగర్ ను కాళేశ్వరం జలాలు ముద్దాడినాయి అధ్యక్ష. అక్కడ చేరుకుని ఈ మధ్యనే ఓటీలు పెట్టి ఆ రెండు పక్కన ఉన్న చెరువులను నింపండి, ఆ ప్రజలంతా మనవాళ్ళు ఇబ్బందులు పడుతుందని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఒక 36 ఓటీలు కూడా బహుశా కంప్లీట్ చేసినారు. అక్కడ సుధాకర్ రెడ్డి గారు అని చెప్పి ఇన్ఛార్జ్ ఉన్నారు ఆ ప్రాజెక్టుకు. వారు రాత్రి మగలు కష్టపడుతూ పనిచేస్తా ఉన్నారు. ఇప్పటికి దాదాపు ఒక ఫస్ట్ పంప్ హౌస్ ఒక 5 మోటార్లు, సెకండ్ పంప్ హౌస్ ఒక 4 మోటార్లు రెడీ అయినాయి అధ్యక్ష. ఆల్మోస్ట్ 1/2 TMC ప్రతిరోజు పోసేటువంటి అవకాశం వచ్చింది. తద్వారా ఏంటంటే ఇంతకుముందే హరీష్ రావు గారు చెప్పినట్టు శ్రీరామ్ సాగర్ పాత ఆయకట్టు 7 లక్షలు ఉంది అధ్యక్ష. ఆ 7 లక్షలు అంటే సరస్వతి కెనాల్ కావచ్చు, కడెం కెనాల్ కావచ్చు, లక్ష్మీ కెనాల్ కావచ్చు, తర్వాత శ్రీరామ్ సాగర్ ఆయకట్టు ఎక్కడ దాకా అయితే రావన్నో కాకతీయ కాలువ అక్కడి వరకు కావచ్చు. 7 lakh acres ఆయకట్టు ఉంది అధ్యక్ష. అందులోనే గుత్పా, అలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఉంది. అందులోనే మన ముదోల్ నియోజకవర్గానికి ప్యాకేజీ 50,000 ఎకరాలకు, నిర్మల్ నియోజకవర్గానికి ప్యాకేజీ ఒక 50,000-55,000 ఎకరాలకు అందులో నుంచి ఉన్నాయి అధ్యక్ష. అటు కడెం ఎట్లా ఉంది, దానికి సరస్వతి కెనాల్ ఉంది. ఇది అంతా కూడా 100కు 100% స్టెబిలైజ్ అయిపోయినట్టే అధ్యక్ష. ఇప్పుడు అనుమానం లేదు. ఈ 7-8 లక్షల ఆయకట్టు ప్రజలు, రైతులు నిశ్చింతగా ఉండొచ్చు. అద్భుతమైనటువంటి ప్రాజెక్టు మనకు విజయవంతమైంది. నాకు తెలిసి అధ్యక్ష ఇంకొక మాసం రోజులలో మాక్సిమం 30, 35, 40 డేస్లో 1 TMC కూడా శ్రీరామ్ సాగర్లో పోసేటువంటి కెపాసిటీ మన ప్రాజెక్టుకి వచ్చేస్తుంది. నిన్ననే నాకు చాలా సంతోషం కలిగి ప్రశ్న నేను హరీష్ గారిని రిక్వెస్ట్ చేసి నేనే చెప్తాను చెప్పిన అధ్యక్ష. జవాబు నేనే చెప్తాను. ఇంకా నిన్ననే అక్కడ ఇంజనీర్లతో మాట్లాడుతున్న ఒకళ్ళని సంతోషం ఏంటంటే వాళ్ళు ఫోన్ చేశారు అధ్యక్ష నాకు. సార్ ఒకసారి 2 పంపులు స్టార్ట్ చేసి మళ్ళీ నింపుతాం సార్ కాలువ అంటే. ఎందుకంటే చెరువులు నింపుకున్న రైతులంతా ఆనందంగా ఉన్నారు. నింపుతామంటే మంచిగా నింపమని చెప్పాను. ఒక 4 గంటలు నడిపించి కాలువ మళ్ళీ నిండా నింపేశారు అధ్యక్ష. కొద్దిగా తగ్గిపోయి ఉండే మళ్ళీ నింపేశారు. అంటే ఎంత బ్యూటిఫుల్ ఫెసిలిటీ వచ్చింది. ఇలా వరద కాలువ ఒక రిజర్వాయర్గా మారి అటుపక్క ఇటుపక్క ఏ విధంగా 36 చెరువులు, అంటే 36 కాదు అధ్యక్ష, దాని వెంబడి సిరీస్ ఆఫ్ ట్యాంక్స్ ఉన్నాయి, చైన్ ఆఫ్ ట్యాంక్స్ ఉన్నాయి, చాలా ట్యాంక్స్ నిండుతాయి. ఆనందంగా ప్రజలు అక్కడ, శాసనసభ్యులు, ప్రజలు అందరూ కూడా బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. విద్యాసాగర్ రావు గారికి ఇరిగేషన్ అంటే ముందు కానీ టూరిజం తర్వాత సంగతి శ్రీనివాస్ గౌడ్ గారు వారికి చెప్పండి. అది ఎట్ట వస్తుందో నాకు తెలియదు. చూస్తే దాన్ని ఏ విధంగా మనం చేయవచ్చు. SRSP కానీ పెద్ద టూరిస్ట్ పాయింట్ కావాలని కోరుతా ఉన్న అధ్యక్ష. అది బాగా దెబ్బ కొట్టేసింది. సమైక్య రాష్ట్రంలో మనం ఏం పట్టించుకోలేదు. SRSPకి పోతే పెద్ద డిజర్ట్ లాగా ఉంటుంది అధ్యక్ష. మంచి స్థలం ఉంది, 100 ఎకరాల స్థలం ఉంది. కాబట్టి SRSP దగ్గరనే ఒక అద్భుతమైన ప్యాకేజ్ తెమ్మని చెప్పి నేను చెప్పడం జరిగింది. గౌరవ మంత్రి గారిని నేను కోరుతా ఉన్నా. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు తత్సంబంధమైనటువంటి ప్రాంతాలలో చక్కటి టూరిజం పొటెన్షియల్ ప్రాజెక్టు రావాలి. దానికోసం ఏం చేయాలో ప్రతిపాదనలు సిద్ధం చేస్తే తప్పకుండా దాన్ని టేకప్ చేద్దాం. అదేవిధంగా ఇది ఒకసారి 1 TMC అయిపోయిందంటే SRSPకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, గుత్పా, అలీసాగర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా మొత్తం ఆయకట్టు సుభిక్షంగా ఉంటుంది అధ్యక్ష. కోరుతున్నది భగవంతుని దయ. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఒక గొప్పతనం నేను మొన్ననే చెప్పే ప్రయత్నం చేసిన అధ్యక్ష. అక్టోబర్ తర్వాత ఎక్కడ నీళ్లు, సెప్టెంబర్ తర్వాత నీళ్లు ఉండే అధ్యక్ష రాష్ట్రంలో మన దేశంలోనే ఋతుపవనాల తిరోగమనం అయిపోయి నీళ్లు ఉండవు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో అక్టోబర్లో కూడా 174 TMC వస్తుంది అధ్యక్ష.
ఈవెన్ నవంబర్ మాసంలో కూడా 40 నుంచి 50 టీఎంసీ నీళ్ళు వస్తాయి అధ్యక్ష. ఆ నీళ్ళు కూడా మనకు తీసుకునేటువంటి అవకాశం వస్తుంది. మన యాసంగి నాట్లు పడ్డ తర్వాత కూడా కాళేశ్వరం ప్రాజెక్టు దాని ప్రభావం చూపెడుతుంది అధ్యక్ష. ఇప్పుడు అర్థమవుతుంది, ఈ సంవత్సరం అర్థమవుతుంది. ఈ సంవత్సరం వారు కోరుతున్నట్టుగా ఇంకొక 15 రోజులు 20 రోజులు మంచి ఉధృతమైన వర్షాలని అని చెప్పి మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తా ఉన్నారు అధ్యక్ష. దాన్ని పరిశీలన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కరెంటు ఖర్చు వృధా కావద్దు, కొన్ని న్యాచురల్గా నీళ్ళు వచ్చే పరిస్థితి అయితే మనం ఎందుకు ఖర్చు పెట్టాలని చెప్పి అట్లా ఆగి ఉన్నాం. ట్రయల్ రన్స్ విజయవంతం అయినాయి దేవుని దయ వల్ల. ఇప్పుడు ఈ రోజు వార్త వచ్చింది అధ్యక్ష, గాయత్రి పంప్ హౌస్ ఏది అమ్మవారి పేరు మీద పెట్టుకున్నామో ఆ 5వ పంపు అక్కడ కూడా విజయవంతంగా ట్రయల్ రన్ అయిపోయింది అధ్యక్ష. అక్కడ 7 ఇక్కడ 7 బాహుబలి మోటార్స్ ఉన్నాయి. 139 129 మెగావాట్స్తో పనిచేసే పంప్స్ ఉన్నాయి. అందులో 7ంటికి గాను అక్కడ నందిలో 5 గాయత్రిలో 5 పంపులు రెడీ అయిపోయినాయి అధ్యక్ష. ప్రాజెక్టు తన లక్ష్యాన్ని చేరుకుంటా ఉంది, దగ్గర వస్తూ ఉంది. అయితే ఇంకా అనదర్ 15-20 డేస్లో ఫుల్ ఫ్లెజ్డ్గా ప్రాజెక్ట్ తయారైపోతుంది. అప్పుడు రోజుకు 2 టీఎంసీలు నిరాఘాటంగా తీసుకునే అవకాశం వస్తుంది. ఒక్క టీఎంసీ ఎంఎండి ఎల్ఎండి కోదాడ వరకు ఉండేటువంటి ఆయకట్టు మనం సంపూర్ణంగా వాడుకుంటాం అధ్యక్ష. వరంగల్ జిల్లా కావచ్చు, నల్గొండ జిల్లా కావచ్చు, ఖమ్మంలో ఉన్నటువంటి మన పాలేరు నియోజకవర్గం ప్రాంతం కావచ్చు, పుష్కలమైన నీళ్లు వస్తాయి అధ్యక్ష. చాలా పుష్కల శాసనసభ్యులకు నేను మనవి చేస్తా ఉన్నా. గతంలో దాని కింద నీళ్లు లేని డెత్ వల్ల కట్టలు దిగొట్టుడు, తూములు దిగొట్టుడు, ఆ ఓటీలన్నీ దిగొట్టుడు, షటల్ రావట్టుడు చేసిండ్రు. అట్లా కాకుండా దయచేసి మీకు ఇప్పుడు బ్రహ్మాండమైన అవకాశం. మొట్టమొదటి ఛార్జే అద్భుతమైన ఫలితం ఇప్పుడు తోటపల్లి ప్రాంతంలో వస్తూ ఉంది అధ్యక్ష. సిపిఐ సెక్రటరీ వెంకటరెడ్డి గారు మమ్మల్ని విమర్శిస్తూ ఉండ్రి. వారి స్వగ్రామానికి కూడా నీళ్ళు వచ్చినాయి అధ్యక్ష. మన రేగొండ అది హుస్నాబాద్ నియోజకవర్గంలో చాలా అత్యంత కరువు ప్రాంతం అధ్యక్ష. చిగురుమామిడి మండలంలో అక్కడ నీళ్లు వచ్చేసినాయి. ఊహించలేదు అధ్యక్ష. అది మా పక్క సిద్దిపేటకు గజ్వేల్ పక్కనే ఉంటుంది అధ్యక్ష, తగులుకొని ఉంటుంది. ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో ఉంది. వెంకటరెడ్డి గారు కూడా సిపిఐ సెక్రటరీ గారు కూడా వెళ్ళి ఈ పని మాత్రం మంచిగా చేసిన భక్తులతోని పూలు పనులేసి అయ్యగారికి దండం పెట్టి వచ్చారు అధ్యక్షుడు. అంటే మంచి జరిగినప్పుడు మంచి ప్రశంసిస్తారు అధ్యక్ష. మేము మంచి ఎస్ఆర్ఎస్పీ దగ్గర కానీ ఇంకో దగ్గర కానీ సమావేశం పెట్టి ఆ ప్రతినిధులను పిలిచి ఈ ప్యాకేజ్ కూడా రివ్యూ చేసుకుందాం. వెరసి అధ్యక్ష, అప్పులు తెచ్చినామనే అపప్రద మా మీద కొందరు ప్రచారం చేస్తున్నప్పటికీ ఇవి సద్వినియోగం చేస్తున్నాం అధ్యక్ష. ఇవి మేము దుర్వినియోగం చేయటం లేదు. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలు. వారికి నేను మళ్ళొకసారి హామీ ఇస్తా ఉన్నా, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎట్టి పరిస్థితులలో 44-45 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి అధ్యక్ష. మన సింగూరు కలకల్లాడుతుంది, మన నిజాం సాగర్ కలకల్లాడుతుంది, బ్రహ్మాండమైనటువంటి పంటలు పండుతాయి. ఆ గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా బాగా ఉంటుంది, అద్భుతం జరుగుతుంది. ఊహించిన రీతిలో పంప్ హౌజులు ప్రాజెక్టు కంప్లీట్ అయింది కాబట్టి చాలా విజయవంతంగా ఈ ప్రాజెక్టు ముందుకు పోతుంది అధ్యక్ష. విద్యాసాగర్ గారు మనవి చేసినట్టు టూరిజం గురించి నేను టూరిజం మినిస్టర్ గారికి చెప్తున్నాను ఆల్రెడీ. వారితో మీరు చర్చ చేయండి. ఆ ప్రకారంగా ఆ ఎస్ఆర్ఎస్పీ దగ్గర సిఈ గారు కూడా నేను చెప్పిన అధ్యక్ష, స్థలం కూడా బహుశా వాళ్ళు చూసి పెట్టినారు, ఇప్పటికే ఐడెంటిఫై కూడా చేసినారు. మంచి టూరిజం ప్యాకేజీని అక్కడ తీసుకొద్దాం, దాన్ని బాగా డెవలప్ చేసే ప్రయత్నం చేద్దాం అధ్యక్ష. तेलंगाना असेंबली के बजट सेशन के चलते चौथे दिन की कार्रवाइयों के दौरान आज रियासत के तालीमी मैदान के बजट पर बहस मुबाहिसा हुआ और वजीर तालीम सबिता इंद्र रेड्डी की ईमा पर स्कूल एजुकेशन, हायर और टेक्निकल एजुकेशन की तरवीज के लिए लाखों करोड़ का बजट फाइनल हो गया। इसके बाद रियासत के स्पोर्ट्स एंड यूथ सर्विसेज के लिए भी पेश करदा बिल पर बहस मुबाहिसे के बाद 70 करोड़ के करीब बजट को तक़वियत दी गई और इलाज व मुआवजे के रियासत में गिरते मियार को मजबूत बनाने के लिए मेडिकल एंड हेल्थ सर्विसेज के बिल पर भी बहस मुबाहिसा हो जाने के बाद इसके लिए 5,23,000 करोड़ से जायद का बजट पास हुआ। अब देखना है कि इतने सारे कसीर बजट से क्या कारनामे अंजाम पाते हैं। Now I will take up demands for grants. I request the Minister for Education to move the demand number 12, school education, demand number 13, higher education, demand number 14, technical education. Adhyaksha, I beg to move that the government be granted a sum not exceeding rupees 8,209 crores, 2,03,000
under demand number 12, school education, Adhyaksha. Adhyaksha, I beg to move that the government be granted a sum not exceeding rupees 1,367 crores 88 lakhs 54,000 under demand number 13, higher education, Adhyaksha. I beg to move that the government be granted a sum not exceeding rupees 322 crores 91 lakhs 58,000 under demand number 14, technical education, Adhyaksha. I request the Minister for Sports and Youth Services to move the demand number 15, Sports and Youth Services. Speaker, sir, I beg to move that the government be granted a sum not exceeding rupees 69 crores 52 lakhs 25,000 under demand number 15, Sports and Youth Services, sir. I request the Minister for Medical and Health to move the demand number 16, Medical and Health. Speaker, sir, I beg to move that the government be granted a sum not exceeding rupees 5,232 crores 77 lakhs 50,000 under demand number 16, medical and health. Demands are moved. Cut motions number 129 to 157 are deemed to have been moved. Now the discussion on demands for grants. Mohammad Mozam Khan. टॉप सिलेक्शन कंप्यूटर्स। अगर आप टेक्नोलॉजी के दौर में रहते हुए टेक्नोलॉजी से दूर हैं तो सोचिए मत, आइए एक बार खिदमत का मौका दीजिए। हमारे यहाँ ब्रांडेड कंप्यूटर्स डेल, HP, लेनोवो, लैपटॉप एक्सेसरीज उम्दा क्वालिटी निहायती वाजबी दाम पर दस्तयाब है। स्कूल, कॉलेज, कॉर्पोरेट, ऑफिस वगैरह में बल्क क्वांटिटी में सप्लाई की जाती है। इसके साथ साथ हमारे यहाँ माहिर टेक्नीशियंस की निगरानी में रिपेयर की सहूलत भी मौजूद है। अगर आप अपने घर, दुकान, सोसाइटी, स्कूल वगैरह को सेफ और क्राइम फ्री बनाना चाहते हो तो इंस्टॉल कीजिए CCTV कैमरा जो HD क्लियरिटी के साथ दस्तयाब है। गुज़िश्ता 10 साल से मुल्क भर में अपनी इन तमाम खिदमात को जारी रखते हुए आपके एतमाद को बरकरार रखने वाला नाम टॉप सिलेक्शन कंप्यूटर्स, विजयनगर कॉलोनी बिसाइड रियान होटल, हैदराबाद। डायरेक्टर सैयद राशिद अली। फोन 9849715954। टॉप अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहें। हमारे शहर हैदराबाद में आवाम से पैसा लेकर हलाल मुनाफा देने के नाम पर एक और कंपनी आवाम को धोखा देकर भाग जाने में कामयाब हो गई है। तफसीलात के मुताबिक हैदराबाद की टोली चौकी इलाके में वाक़े महबूब कॉम्प्लेक्स में कुछ लोगों ने अंसार सॉल्यूशंस के नाम पर अपना कारोबार खोला और आवाम से 9 करोड़ तक की रकम हासिल कर ली और माहाना फ़ायदा देने के नाम पर कुछ महीनों तक आवाम को पैसा दिया भी और अब अचानक 13 सितंबर को उनका ऑफिस बंद पाया गया। लिहाजा बात महकमा पुलिस के CCS तक पहुंच गई और आगे की कार्रवाइयों का अंदाजा इस बात से लगाया जा सकता है कि पहले भी इस तरह के कारोबारियों की तहकीकात के बाद क्या नताइज निकले थे जो अब निकलेंगे। और हैदराबादी आवाम भी बड़ी अजीबो गरीब साबित हुई है कि ऐसे बहुत सारे वाक़यात के बाद भी वो ऐसे झमेलों में पड़कर अपने मेहनत से कमाया हुआ पैसा डुबाती आ रही है। वालेकुम भाई, मेरा नाम सैयद आज़म है और मैं जो है ना ये हामिद को पैसे दिया था। इन्होंने बोले इनके पार्टनर फयाज़ है, शेख फयाज़ और हामिद और वाजिद, ये लोग तीनों मिलके हम लोगों को धोखा देके पैसे लेके भाग गए। यहाँ पे पूरी आवाम परेशान है, सब लोग के पैसे लेके चले गए, सब गरीब बेवाँ हैं। मैं भी घर बेच के पैसे लगाया, मेरे 4 लाख रुपए है लगे हुए और मैं बहुत परेशान हूँ। आप सबसे गुजारिश है कि
आप जहाँ कहीं भी ये लोग दिखे प्लीज़ पुलिस को इत्तला दीजिए, या इस पे जो नंबर डिस्प्ले हो रहा है वो नंबर पे कॉल करके इत्तला दीजिए। बराए मेहरबानी हम सब की मदद कीजिए, हम बहुत परेशान हैं और यहाँ पे करोड़ों रुपयों का फ्रॉड हुआ है। 10 करोड़ के करीब बता रहे हैं, अभी तक हम लोग जो हिसाब डाले हैं 10 करोड़ रुपए के करीब आ गया है। 9 करोड़ चिल्लर का अभी तक हिसाब मिल गया। इतने सारे लोग यहाँ पे परेशान हैं, लोग रो रहे हैं, यहाँ दुनिया की तकलीफ़ में है। बच्चियों की शादी का पैसा था ये, और गरीब लोगों के पैसे थे, मासूम लोगों के पैसे लेके, बहुत मेहनत से कमाए हुए पैसे लेके वो भाग गए हैं। सब यहाँ पे लेडीज़ रो रहे हैं, सब परेशान हैं। आप प्लीज़ हमारी मदद कीजिए और ये जितना हो सके वीडियो को फैलाइए और कोशिश कीजिए कि उन्हें पकड़ में आए और उनको सज़ा मिले। ऑर्गेनाइजेशन का नाम क्या था? ये जो अंसार कैपिटल ग्रुप बोल के उनका नाम था, उनकी कंपनी का। कहाँ पर था ये टोली चौकी में मोहम्मदिया कैप मार्ट के बाजू फर्स्ट फ्लोर पे था। मेरा लड़का सैयद आज़म है, उन्होंने जो है सो अत्तापुर में मकान लिए थे। ये अंसारी नाम के लोग जो है ये कंपनी में जो पैसा लगा रहे हैं, इसमें पैसा दिया था बोले तो उन्होंने जो है मकान बेच के पैसा 12 लाख लगाए हुए है जी। अब मेरा लड़का जो है घर नहीं है, उसको बेघर है और बहुत परेशान है। मेरे को बहुत परेशान हूँ मैं, मेरे को मालूम ही नहीं, इत्तला ही नहीं दिया बच्चा कि मैं जो है सो ऐसा पैसे लगा रहा हूँ बोल के। अब नुकसान हुआ तो अब आके आहिस्ता बोल रहा। मैं बोली पहले ही बोलते तो बेटे मैं आपको रोकती थी ना, आप ऐसा काम क्यों करे बोल के बोली मैं मेरे लड़के को। बहुत मेरे को तकलीफ़ है इस बात की कि वो बच्चे को घर नहीं है जाती, घर बेच के वो बच्चा पैसे लगाया। और यहाँ से बहुत सारे औरतें आए हैं, जब से मैं उनसे बात कर रही हूँ इतना रो रही हैं वो औरतें, मेरे को तकलीफ़ हो रही। शादी का पैसा लगा के, मेरी बच्ची का शादी का पैसा 1 महीने हुआ मैं रखा के, मेरे को प्रॉफिट भी नहीं मिला। मेरी बच्ची का 1 महीने में उन्होंने 20 तारीख को डेट आने वाली है, 2 लाख रुपए रखाई मैं चिट्ठियाँ उठा के, बच्ची की शादी है मेरी, 2 महीने बाद उन्होंने भाग गए। बहुत ज़्यादा तकलीफ में हूँ मैं, जल्द से जल्द जो भी देखे उनको भी गिरफ्तार कराइए। लोग 2018 में अंसार कैपिटल सोल्यूशन में 1 लाख रुपए पहले इन्वेस्ट करे। 3 महीने के बाद उन्होंने फंक्शन करके बोले कि बहुत सारे लोग इसमें हुए तो बहुत फ़ायदा होता है, ऐसा होता है। ये सब अच्छी दीनदारी की बातें, मीटिंग्स हुए उन लोग के। फिर उसके बाद लोग जुड़ते गए, लोग उनको पैसे देते गए। यही बोले कि मेरा मसला दुबाने की नीयत नहीं है, हर एक को मैं पैसा उनका अदा करूँगा। हर बार उन्होंने यही बोलते गए। मेरे साथ मेरे कई रिश्तेदार जुड़ गए, फिर उनके रिश्तेदार आते गए, ऐसी कई तमाम हमारा पूरा ख़ानदान इसमें है। फिर अक्टूबर के महीने में उन्होंने एक पोडियो मॉल में मीटिंग रखे, ये बोले कि 50 लाख डाले तो 20% देते। उसके बाद हम गरीब लोग थे, हम घर तोड़ के बना नहीं सकते थे, हमारी कमाई नहीं थी इतनी, तो हम लोग क्या करें कि हम लोग घर बेच के सब तीनों भाई अपने अपने घर खरीदेंगे बोल के हम लोग घर बेच के 50 लाख रुपए इन्वेस्ट करें। जबकि मेरे पूरे ससुराल वाले बोले कि देखो रहने का सहारा है। हमको भरोसा था कि हामिद ऐसा काम नहीं कर सकता, दीनदार आदमी है, तौहीद परस्त आदमी है। हम उसकी तौहीद, उसकी दीनदारी पे चले गए। उसी वक्त मेरे ख़ानदान से 1 करोड़ रुपए हम लोग इन्वेस्ट करें। मेरे बड़े जेठ 20 लाख डाले और कोई 20 लाख डाले, हम लोग 50 लाख डाले, और ऐसी मिला के 1 करोड़ तो हम लोग 2018 अक्टूबर की 11 तारीख को उनके हाथ को हम लोग 1 करोड़ रुपए दिए। सबके पेपर्स बनाए, पेपर्स भी फेक है। अभी 3 दिन पहले जो उन्होंने जुम्मे को भागे, जुमेरात के दिन भी उनसे फ़ोन पे बात हुई तो यही बोले कि मैं किसी का डुबाने की नीयत नहीं है, इंशाल्लाह आप लोगों को जैसा पैसा लिया वैसे रिटर्न करूँगा। ये तमाम लोग, हमारे पूरे लोग, आज पूरा ख़ानदान रोड पे आ गया है। उनको थोड़ा एहसास नहीं है कि कितने गरीब लोग हैं इसके अंदर, जो शादियों का, बेवायों का, छोटे छोटे यतीम बच्चों का पैसा इसके अंदर है। वो लोग जहाँ भी होंगे, अगर ये वीडियो सुने तो उनका ज़मीर अगर जाग जाए तो वो यहाँ पर आ जाए, अपना पैसा अदा कर दे आके पब्लिक को। कितने लोगों की हाय बदवा ले रहे वो लोग, कभी वो लोग सुकून में नहीं रहेंगे। वो लोग हर औरत, हर परेशानियों से पैसा दिए हुए हैं इसके अंदर। क्या काम में इन्वेस्टमेंट कर रहे हो? उन्होंने यही बोले कि मैं माइनॉरिटी ट्रेडिंग करता हूँ अंसार सोल्यूशन में बोल के पैसा लिया, जो इस्लाम से जायज़ है। मैं शराब की कंपनियों में नहीं लगाता। और ये बोले उन्होंने कि क्रूड ऑयल और बहुत सारे चीज़ों के प्रूफां भी बताए। जो पढ़े लिखे बच्चे हैं वो लोग, कोई पूछे भी उनसे तो प्रूफां भी दिखाए, उन्होंने ऑफिस पे आओ। और हर आदमी को यही बोलते थे, भाई आपकी कंपनी है, आप आके देख सकते, आप आके मिल सकते बोलते थे। अब जब आज पूछ रहे हैं हम लोग 3 महीने से प्रॉफिट नहीं आ रहा, तो यही बोले कि शेयर मार्केट गिरी हुई है, मेरे शेयर्स रुके हुए हैं, जैसा सेल होंगे सबका पैसा क्लियर करूँगा, यही जवाब देते गए उन्होंने। अभी कहाँ है फिर उन्होंने? अभी उन्होंने जुम्मे से लापता है, जबकि हम जुमेरात तक उनके कांटेक्ट में थे। तो ऑफिस कहाँ? उनका ऑफिस टोली चौकी, जहाँ पर ना मोहम्मद कैप मार्ट के बाजू। फिर अपनी ऑफिस बंद हो गया है, अभी वो नहीं है। वो इत्तला मिलने के बाद वहाँ पे गए।
ऑफिस बंद है? ऑफिस बंद है। मैं जिस तरह घर बेच के आज बर्बाद हुई हूँ, ऐसे और 3-4 इन्वेस्टर हैं उनके। टोटल कितना अमाउंट दूंगा ये लोग का पूरा? अब मेरे खुद खानदान का 5 से 6 करोड़ है। अभी और ऐसे कई लोग हैं टोली चौकी के, बाजार घाट के, और भी कई खानदान है इसमें मुलव्वस, जो आज रो रहे हैं, बर्बाद करके चले गए वो लोग। तो इसमें कौन कौन मौलिक है, उनके नाम मालूम आपको? तकरीबन सारे इन्वेस्टर हैं इसके अंदर। पैसे लेके भागे उन लोगों में कौन कौन है? इसमें हम सिर्फ फैयाज अंसारी और हामिद अली को ही पहचानते। तीसरा नाम जो वाजिद अली वीडियो पे आया था, वाजिद अली अपना वीडियो निकाल दिए। यूट्यूब पे जो वीडियो डाले थे क्राइम टुडे में, उन्होंने अपना वीडियो डिलीट करा दिए। और मालूम हो रहा कि सबसे बड़े मुजरिम वाजिद अली है। क्या काम करते थे लोग? उनका कोई बैकग्राउंड हमको मालूम नहीं अभी है। उन्होंने गुड्डी मलकापुरम कुछ बोलते ना वहाँ के। आप लोगों को इनसे कांटेक्ट कैसा हुआ? इनसे तो नहीं मालूम, हामिद की तो रिश्तेदारी है, वो हिसाब से हम हामिद को पहचानते थे। हामिद आपके लिए आगे मिला? जी, बहन वही है हमारे। तो उन्होंने क्या बोले फिर आपको? हामिद हम आपको यही बोले कि दीनदार, हमारा बिजनेस डूबने वाला नहीं है, हमेशा चलने वाला है, यही बोले उन्होंने। शहर हैदराबाद के मेयर बी राम मोहन की सदारत में आज जीएचएमसी स्टैंडिंग कमेटी की एक मीटिंग बुलाई गई और इसमें 6 बिल्स को मंजूरी दी गई, जिनमें सनत नगर इलाके में एक नए स्पोर्ट्स कॉम्प्लेक्स की तामीर भी शामिल रही। टॉप सिलेक्शन कंप्यूटर्स। अगर आप टेक्नोलॉजी के दौर में रहते हुए टेक्नोलॉजी से दूर हैं तो सोचिए मत, आइए एक बार खिदमत का मौका दीजिए। हमारे यहाँ ब्रांडेड कंप्यूटर्स डेल, HP, लेनोवो, लैपटॉप एक्सेसरीज उम्दा क्वालिटी निहायत ही वाजबी दाम पर दस्तयाब है। स्कूल, कॉलेज, कॉर्पोरेट, ऑफिस वगैरह में बल्क क्वांटिटी में सप्लाई की जाती है। इसके साथ साथ हमारे यहाँ माहिर टेक्नीशियंस की निगरानी में रिपेयर की सहूलत भी मौजूद है। अगर आप अपने घर, दुकान, सोसाइटी, स्कूल वगैरह को सेफ और क्राइम फ्री बनाना चाहते हो तो इंस्टॉल कीजिए CCTV कैमरा जो HD क्लियरिटी के साथ दस्तयाब है। गुज़िश्ता 10 साल से मुल्क भर में अपनी इन तमाम खिदमात को जारी रखते हुए आपके एतमाद को बरकरार रखने वाला नाम टॉप सिलेक्शन कंप्यूटर्स, विजयनगर कॉलोनी बिसाइड रियान होटल हैदराबाद। डायरेक्टर सैयद राशिद अली। फोन 9849715954। टॉप अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहें। शहर हैदराबाद के जियागुड़ा कमेले के 4 मकर संघ के लोगों ने इलाके के कॉर्पोरेटर मित्र कृष्णा की सदारत में एक इजलास रखकर बतलाया कि TRS हुकूमत की जानिब से मौजूदा कमेले को हाईटेक बनाने का वादा कर लिया गया है और वो अनकरीब पूरा कर दिया जाएगा। उस इजलास में सदर संघ वी शशिकांत राव के साथ साथ बोर्ड के सभी ओहदेदार वहां पर मौजूद रहे। जियागुड़ा स्लाटर हाउस निर्माण के ताल्लुक से बहुत दिनों से हम लोग कन्फ्यूज़न में थे कि ये पब्लिक बनाएगी या गवर्नमेंट बनाएगी। ये जो PPP मॉडल के वास्ते बहुत सारे लोग पिटीशन दिए, एप्लीकेशन दिए, हम लोग बनाते बोल के, इस द्वारा गवर्नमेंट भी उसको प्रियॉरिटी दी, लेकिन अल्टीमेटली 1 साल तक हर 6 महीने बोल के 18 महीने का टाइम जो प्राइवेट लोग बनाने के वास्ते सामने आए उनके वास्ते टाइम दिया गया, लेकिन वो बेसिक में ही रह गए और स्टार्टिंग लेवल में रह गए, ना वो लोग फॉरवर्ड नहीं आए करने के वास्ते। तो हम गवर्नमेंट से रिक्वेस्ट करें, मैं MLA साहब, MP साहब, कि बहुत समय हो गया, 18 महीने हो गए, उसका कोई निर्माण का अभी तक मालूम नहीं हुआ। तो हम KTR साहब से काउंसिल में भी डिस्कस हुआ और स्टैंडिंग कमेटी में भी डिस्कस हुआ। अल्टीमेटली हम यही चाहे कि नहीं साहब आप प्राइवेट का छोड़ दीजिए, हम गवर्नमेंट से बनाने का वादा किया, वो वादे के ऊपर अपन रहना बोल के हम लोग मेयर
जितने भी कमिश्नर थे एक रेजोल्यूशन ले लेके इमीडिएटली उसको जो पब्लिक जो प्रोसिक्यूटर जो था उसको हटा दे के गवर्नमेंट बनाने का एक रेजोल्यूशन ले लिए। और रेजोल्यूशन काउंसिल में भी पास करे, स्टैंडिंग में भी पास करके गवर्नमेंट को भिजाए। उसके बाद कल जो फिर एक बार हमारे एमएलए साहब क्वेश्चन राइज करे तो उसको जवाब साहब ने दिए कि 3 बार हम टेंडर बुलाए, उसका जवाब नहीं आया। लिहाजा हम एनआरसी और फूड प्रोसेसिंग डिपार्टमेंट से भी कंसल्ट करके इसका निर्माण जितना जल्दी हो करने के वास्ते उन्होंने अपना वागदान दिया। मैं इसलिए हम लोग आज हमारे कटिक बंधु जितने भी है हमारे जो स्लाटर हाउस के ऊपर डिपेंड देते हैं उनका धन्यवाद करने के लिए आज हम प्रेस मीट लगाए। हम आशा चाहते हैं कि हमारे मिनिस्टर से जल्द हमारा निर्माण का जो प्रक्रिया है शुरुआत करिए और जल्द से जल्द करके हमें हैंड ओवर करके टेम्पररी भी स्टार्टर हाउस देते हुए जिसको जल्दी इसका रूप धारण करे, यही हमारा सपना है। ये कब तक कंप्लीट होगा? पहले तो हम उसका इनाग्रेशन करेंगे, उसका जो शिलान्यास होगा, उसके बाद 18 महीने के वास्ते बहुत सारे लोग टेंडर आ चुके हैं जो गवर्नमेंट ताल्लुक से। हम लोग उसका एलिजिबिलिटी जो इससे पहले जो अनुभव है उसको देने के वास्ते भी गवर्नमेंट प्रयास करें। तेलंगाना के आईटी के वजीर केटीआर ने आज साउथ अफ्रीका के हाई कमिश्नर सिबासिसो देबेले की क़ियादत वाले एक डेलीगेशन का इस्तकबाल किया और एक इजलास में रियासत में मुनाफा बख्श कारोबार के कई मौक़ों पर उनसे तबादले ख्याल भी किया। ये साउथ अफ्रीकन डेलीगेशन 2 दिनों के तेलंगाना के दौरे पर है और रियासत में कारोबार करने का मुतलाशी है। तेलंगाना के बीजेपी सदर डॉक्टर के लक्ष्मण ने आज मुशीराबाद इलाके के एक आई कैंप में मेहमान खुसूसी के तौर पर शिरकत करते हुए लोगों को मरकजी स्कीमात की जानिब राग़िब किया और उन्हें हासिल करने के तौर तरीके समझाए और बतलाया कि रियासती हुकूमत की सारी स्कीम्स एकदम फ्लात साबित हुई हैं, लिहाजा लोग मरकजी स्कीमात हासिल करने पर तवज्जो दें। భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సెప్టెంబర్ 17 పురస్కరించుకొని దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు సేవా సప్తాహ పేరు మీద కార్యకర్తలు పార్టీల అన్ని శాఖలు ప్రభుత్వం కూడా పేదలకు సేవా కార్యక్రమం నిర్వర్తించాలని అంకితాభావంతో కార్యకర్తలు పనిచేయాలని ఏ పేద ప్రజలైతే వాళ్ళ కనీసమైనటువంటి విద్యకు వైద్యానికి నోచుకోకుండా లేదా మౌలిక సదుపాయాలు కల్పించలేని పరిస్థితిలో ఉన్నటువంటి పాలకుల నుంచి వారిని గట్టెక్కించడానికి వాళ్ళకు చదువు కోసం సాయం చేయమని లేదా వైద్య శిబిరాలు దాని తోడు రోగగ్రస్తులకు వారికి కూడా అత్యధికంగా సహాయం చదువుకునే పిల్లలకు పుస్తకాలు ఈ రకంగా చెట్లు నాటే కార్యక్రమం దానికి తోడు ప్లాస్టిక్ వాడడం వల్ల జరుగుతున్న అనర్థాలను తెలియజెప్పే కార్యక్రమాలు ఈ రకమైనటువంటి కార్యక్రమాలతో ఈ వారం రోజులు ప్రజల్లో ప్రతి పల్లెలో పట్టణంలో కూడా हमारे मुल्क में मरकजी हुकूमत की जानिब से बड़ा तोहफा नोटबंदी दिए जाने के बाद मरकजी हुकूमत के अभी ट्रैफिक चालानात के तोहफे दिए जाने के बाद इसके बड़े अजीब व गरीब नतायज समाज के सामने आते ही जा रहे हैं। अभी तमिलनाडु से खबर है कि वहाँ के ज़िले धर्मपुरी के पिन्नाग्राम पुलिस स्टेशन से वाबस्ता एक ट्रैफिक एसआई जिसका नाम सुब्रमण्यम बतलाया गया, उसने साइकिल चलाने वाले एक तालिब इल्म को रोककर हेलमेट पूछी और नौजवान को मजीद हैरतज़दा करते हुए उसकी साइकिल जब्त भी कर ली और ख़ुद अपने गवर्नमेंट सर्वेंट होने पर उंगली उठाते हुए समाज को ये समझाने की कोशिश की है कि जो करना है कर लो, गवर्नमेंट सर्वेंट को कोई सस्पेंड कर ही नहीं सकता। अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहें।